హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియో గురించి అయితే తెలుసుకుందామండి. అదేంటో కాదండి, ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రయాగ్రాజ్ ఎలా వెళ్ళాలి, 12 సంవత్సరాలకి జరిగే మహాకుంభమేళా అంటే ఏంటి, దీని ప్రత్యేకతల గురించి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దీని ప్రాముఖ్యత గురించి అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒక్కటి కాదండి, చాలా ప్రశ్నలకైతే సమాధానాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోకైతే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. 2025 సంవత్సరంలో మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుందండి. కొత్త ఏడాదిలో దాదాపు 4000 హెక్టార్ల విస్తీర్ణంలో జరగనున్న మహాకుంభమేళా ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో జనవరి 10వ తేదీ నుంచి ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయండి. ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాదండి, విదేశాల నుంచి కూడా కోట్లాది మంది పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేశారు. అంతేకాదు అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. వీరితో పాటు 13 ఆకారాలకు చెందిన సాధువులు, ఋషులు సమావేశం కానున్నారు. ఈ ఆకారాలలో ఒకటి నిరంజని ఆకార. నిరంజని ఆకార అంటే ఏంటో తెలుసుకుందామండి. శివయ్య కుమారుని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని, శాస్త్రాలను అందించడానికి ఏర్పడిన సంస్థనే ఆకార అని పిలుస్తారండి. ఇందులోని అనేక రకాల ఆకారాలు ఉన్నాయి. దాదాపు 13 ఆకారాలకు చెందిన 15 లక్షల మంది సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొంటారండి. వీరంతా జపం చేయడం, తపస్సు చేయడంలో నిమగ్నమై ఉంటారు. మహాకుంభమేళా గురించి ఇంకా చాలా విషయాలైతే తెలుసుకుందామండి. ఈసారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది పర్యాటకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారంటండి. ఈ మహాకుంభమేళా నాగ సాధువుల స్నానం, జపం, తపస్సుకు ఆకర్షణకు కేంద్రంగా ఉంటాయండి. ఇది మతం పట్ల వారి అంకిత భావం, ఉత్సుకతను పెంచుతుంది. కిన్నర సాధువులు కూడా మహాకుంభమేళాలో పాల్గొని భజన, పూజలు చేస్తారు. ఈ కుంభమేళాకు దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటారండి. యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల పురాతన అక్షయవత్ చెట్టుని చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది. కుంభమేళా సందర్భంగా తీర్థరాజ్, ప్రయాగ, మాధవ నగరంలో వేణుమాధవుని ఆలయాలు పునరుద్ధరించబడ్డాయండి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు వెళ్ళేవారు ఈ తేదీలను తప్పక గుర్తుంచుకోవాలండి. 2025 సంవత్సరంలో మహాకుంభమేళా 13వ తారీఖు జనవరి 2025 సంవత్సరంలో పుష్యమాసంలోని పౌర్ణమి తిథిలో ప్రారంభమవుతుందండి. ఈ కుంభమేళా 26వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరంలో మహాశివరాత్రి రోజున ముగుస్తుంది అన్నమాట. కుంభమేళా అంటే ఏంటి, కుంభమేళా ఎలా ఏర్పడింది అన్న విషయాలు తెలుసుకుందామండి. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు కదండి. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు. మహాకుంభమేళా కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే కదండి. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాలలో మహాకుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి. అంతేకాదండి, ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని అందరూ కూడా నమ్ముతారు. 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందామండి. కుంభమేళా చరిత్ర సుమారు
850 సంవత్సరాల ఏళ్ల నాటిదని చెబుతారండి. దీనిని ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్నానంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా అనేది హిందువులు జరుపుకునే సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసే యాత్ర అండి. సాధారణ కుంభమేళా ప్రతి 4 ఏళ్లకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుందండి. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకి ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకి ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఈ కుంభమేళా చరిత్ర చాలా ఆసక్తికరమైందండి. మహాకుంభమేళాను ప్రతి సంవత్సరం కాకుండా 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. దేశం 4 ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా 12 సంఖ్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. సమయ వ్యత్యాసం కారణంగా దేవతల 12 రోజులు మానవుల 12 సంవత్సరాలతో సమానమండి. అమృతం భాండం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం 12 దైవిక రోజులు కొనసాగిందండి. ఈ సమయం మానవులకు 12 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. అందుకే 12 ఏళ్లకి ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారండి. అందువల్ల ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళాకు స్నానం ఆచరించడానికి వస్తారు. ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో విపరీతమైన రద్దీ ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తారు కదా. కాబట్టి ముందుగానే మీరు టెంట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన బస చేయడంతో పాటు మీకు కేటాయించిన టైం ప్రకారం పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం చేసి హ్యాపీగా రిటర్న్ జర్నీ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం, ఐఆర్సిటిసి, మహాకుంభగ్రామ్ ఐఆర్సిటిసి టెంట్ సిటీని ఏర్పాటు చేస్తుంది. మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున ఐఆర్సిటిసి టెంట్ సిటీ పేరిట భారీ ఎత్తున వివిధ రకాల టెంట్లను సిద్ధం చేస్తుందండి. వీటిలో మీకు కావలసిన వాటిని ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇందులో 10వ తారీఖు జనవరి 2025 సంవత్సరం నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం వరకు మీకు నచ్చిన తేదీలో టెంట్ బుక్ చేసుకుని బస ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో పాటు పర్యాటకుల వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కస్టమర్ కేర్ సేవ ద్వారా టెంట్లకు సమాచారాన్ని బుక్ చేసుకోవచ్చండి. ఐఆర్సిటిసి టెంట్ సిటీలో మొత్తం 4 కేటగిరీల వరకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. అందులో డీలక్స్, ప్రీమియం, డీలక్స్, అన్ రాయల్ బాత్, ప్రీమియం, అన్ రాయల్ బాత్ వీటిలో మీకు కావలసిన సౌకర్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఉదాహరణకు డీలక్స్ ధరలేంటో తెలుసుకుందామండి. డీలక్స్ టెంట్ ధరలు 10,500 రూపాయల నుంచి ప్రారంభమవుతాయండి. సూపర్ డీలక్స్ కావాలనుకునే వారికి ఒకరికి 18,000 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఇదే ప్యాకేజీలో అందజేయనున్నారు. అదే విల్లా సౌకర్యం కావాలనుకుంటే ఒకరికి 20,000 రూపాయల వరకు చెల్లించాలండి. అదే ఇద్దరు వ్యక్తులకైతే 18,000 రూపాయలు అయితే చెల్లించాలి. విల్లా కూడా ఇద్దరికి కావాలంటే 20,000 రూపాయల వరకు చెల్లించాలండి. అదనపు బెడ్ కావాలంటే 5,000 నుంచి 7,000 రూపాయల వరకు చెల్లించాలి.
ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. లక్షల్లో జనసందోహం ఉన్నప్పుడు వైరస్లు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. గతంలో కలరా ఇలాంటి ఫలితాన్ని ఇచ్చింది. కాబట్టి మాస్క్, శానిటైజర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. శుభ్రత పాటించిన ప్రాంతాల్లో ఫుడ్ తినాలి లేదా హెల్తీ ఫ్రూట్స్ని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళవచ్చు. జనసందోహం ఎక్కువగా ఉన్నప్పుడు, జనసందోహం మధ్యలోకి వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు తీసుకువెళ్ళకపోవడమే మంచిదండి. అలాగే ఎక్కువ లగేజ్ లేకుండా చూసుకోండి. మొబైల్ని, ఫోన్, డబ్బులు, గుర్తింపు కార్డులు భద్రంగా ఉంచుకోవాలండి. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా గురించి చాలా విషయాలైతే తెలుసుకుందాం కదండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.